18+ టాక్సిక్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ పాజిటివ్స్ ఏంటంటే ఏష్ యాక్టింగ్ ఉంటుంది, మస్త్ అంటే మస్తు ఉంటుంది. వాళ్ళ ప్రొడక్షన్ టీం వాళ్ళు పెట్టిన పైసలకైతే నిజంగా ఒక్కొక్క సీన్ కొంచెం న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఉంటాయి ఫస్ట్, అవి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఆ 90s బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంటుంది, అలా స్టైల్ యష్ యాక్టింగ్ మస్త్ అంటే మస్తు అనిపిస్తుంది. అండ్ డిసడ్వాంటేజెస్కి వస్తే ఆ స్టోరీ అసలు ఏ ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేసి మూవీ తీసిరో తెలియదు కానీ స్టోరీ అంటే అస్సలు బాగాలేదు. అంటే యష్ వస్తాడు, హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది, 4-5 హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళ ఎంట్రీస్ ఉంటాయి, వాళ్ళు తెలిసిందే మనకు కదా, కొత్తగా ఏమనిపించదు. ఇప్పటి నుంచో డౌట్ ఉంది, కైరా అద్వానీని అసలు ఏ మూవీలో పెట్టుకుంటే ఆ మూవీ ఫెయిల్ అవుతారు. అవి పీవీకే ప్రొడక్షన్ టీమ్ అసలు ఇన్ని పైసలు పెట్టిరు, ఆ పైసలకి అసలు ఈ మూవీ వర్తే కదా అనిపించింది. సో బట్ అతను డేర్ చేసి కూడా ఆ డేర్కి అయితే ఒప్పుకోవాలి భయ్. నేను ఒక హాలీవుడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసిన, ఒక హాలీవుడ్ లాగా ఉంటుందని చెప్పిన మూవీ, బట్ మూవీ అట్లా వెళ్ళిన తర్వాత మన తెలుగు ఆడియన్స్కి అయితే అస్సలు అంటే అస్సలు నచ్చదు. ఎవరైతే యష్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎవరైతే స్టోరీ కావాలా, సాంగ్స్ కావాలా, బీజిఎం కావాలా, స్క్రీన్ ప్లే కావాలా అనుకుంటారో వాళ్ళు అస్సలు ఈ మూవీ పోకండి. మీరు ఓకుంటే ఎందుకుంటారులే, 18+ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటున్నా అంటే లాస్ట్కి నా పైసలు నేను పొడగొట్టుకున్నా కదా, మీ పైసలు కూడా మీరు పొడగొట్టుకోవాలి కదా, మీ పైసలు కూడా మీరు పొడగొట్టుకోవాలి కదా. సినిమా చూసి ఎంజాయ్ చేసి అసలు మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. బాయ్.